బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబాబాద్ జిల్లా పెసరబండ తండాలో ప్రాథమిక పాఠశాలలకు వర్షం నీరు చేరి పాఠశాల జలమయంగా మారింది. పాఠశాల ఆవరణ తరగతి గదుల్లోకి నీరు చేరడంతో తరగతులు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. విద్యార్థులు అవస్థలు పడి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. పాఠశాలంతా జలమయంగా మారడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి వర్షం నీరు త్వరగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ అధ్యయన కేంద్రం హెచ్చరికలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాఠశాల పేరు ఎంపీపీఎస్ పెసరబండ తండ, మహబూబాబాద్ మండల్. చిన్నపాటి వర్షానికే మొత్తం చెరువును తలపిస్తుంది. మా పాఠశాలలో 18 మంది పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇద్దరు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి అనేక భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది చాలా శిథిలావస్థలను ఈ పాఠశాల చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు మరణించుకున్నప్పుడు కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వమైనా సరే మిగతా పెద్దలందరూ కూడా దీన్ని స్పందించి మా పాఠశాలకు భవనాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. చెరువును కల్పిస్తున్న ఈ